బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇప్పటి వరకు ఫైల్ అయిన కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరుతూ అంబటి రాంబాబు తరపు లాయర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇప్పటి వరకు ఫైల్ అయిన కేసులన్నింటినీ కొట్టేయాలని కోరుతూ అంబటి రాంబాబు తరపు లాయర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేయగా దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇప్పటి వరకు ఫైల్ అయిన కేసులన్నింటినీ కొట్టేయాలని కోరుతూ అంబటి రాంబాబు తరపు లాయర్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేయగా దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఇప్పటి వరకు ఫైల్ అయిన కేసులన్నింటినీ కొట్టేయాలని కోరుతూ అంబటి రాంబాబు తరపు లాయర్ పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా గుంటూరు జిల్లా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు తాజా అప్డేట్స్. పవన్ చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంబటి రాంబాబుని గుంటూరు తరలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి హైకోర్టు ఈ యొక్క పిటిషన్కి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది? డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం
కొద్దిసేపు గుంటూరు జిల్లా కోర్టుకి తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల సంబంధించినటువంటి కేసులో కూడా ప్రస్తుతం అంబటి రాంబాబు అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ 14వ తేదీన గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి అంశాన్ని ఏకీకరణ చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మాత్రం అంబటి రాంబాబు అయితే మాత్రం కొంత నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. మరి చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నంలో అయితే మాత్రం పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అయితే ఆయన అడ్డగించడం జరిగింది. లోపలికి వెళ్ళడానికి కేవలం 5 మాత్రమే పరిమితిందని చెప్పి చెప్పడంతో కూడా అంబటి రాంబాబు ఒకసారిగా కూడా సీఐ గంగా వెంకటేశ్వర్లపై కొంత దింపుగా వ్యవహరించడం జరిగింది. వారిద్దరి మధ్య కొంత పరస్పర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 14వ తేదీన పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కేసు నమోదు చేయడం నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పట్టాపురం పోలీస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటి రాంబాబు కేసు నమోదు చేసినతో కూడా ఈ రోజు పీటీ వారెంట్ అయితే మాత్రం దాఖలు చేయడం జరిగింది. మరి దాఖలు చేసిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రాంబాబుని గుంటూరు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రోజు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో విచారించి రేపు కూడా జిల్లా జడ్జి ఎదుట కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నలభై పోలీసులు కూడా ఈ యొక్క అంశంపై పోలీసు కస్టడీ కావాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. సో పోలీసు దృష్టిలో ఈ రోజు కూడా బెంచ్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 40 పోలీసులు కనుక అది కనుక బెంచ్ మీద వస్తే ఖచ్చితంగా అంబటి రాంబాబుని చూసి 40 పోలీసులు సూచించినటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదయ్యాయి. 52 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా క్యాష్ చేయాలని చెప్పి అంబటి రాంబాబు హైకోర్టు లో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఆ యొక్క పిటిషన్ కూడా జడ్జిమెంట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు పూర్తి స్థాయిలో కూడా పరస్పరం వాదనలు వినిపించారు. వినిపించిన అనంతరం అయితే మనం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేటువంటి దాంట్లో కూడా వెంటిఫికేషన్ అనంతరం ఒక తీర్పు అయితే వెలువడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాక్షి చేయాలని చెప్పి పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి మరి జైలు వస్తుందా లేదంటే తిరిగి అయ్యే తిరిగి మళ్ళా రాజమండ్రి జైలు తీసుకెళ్తారా అనేది మాత్రం రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబుని ప్రస్తుతం పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే మాత్రం విచారణ చేస్తా ఉన్నారు. ఇంకా కాసేపట్లో అంబటి రాంబాబుని విచారించిన అనంతరం కూడా కోర్టులో ఆలోచించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు రాష్ట్రంలో ఏటీవీ మాత్రం ఒకటే ఆలోచిస్తా ఉంది. కావాలనే తమ నాయకుడిపై కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కావాలనే అక్రమ కేసులు పెట్టారు. దాదాపు 52 కేసులు పెట్టారు. కాబట్టి ఈ యొక్క కేసుల్లో కూడా న్యాయపరంగా పోరాడతాం, ఖచ్చితంగా న్యాయం తెలుస్తుంది అని చెప్పి కూడా అంబేద్కర్కి సంబంధించిన న్యాయాన్ని కానీ కుటుంబ చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంబటి నివాసం సంబంధించి కూడా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పెద్ద మొత్తంలో వైకల్పంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం కూడా గుంటూరు నగరానికి తీసుకెళ్తా ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా మాజీ మంత్రులు మొత్తం కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను అక్కడికక్కడ పరామర్శిస్తా ఉన్నారు. ఇలాంటి పరిణామాలు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అంబటి రాంబాబు ఈ రోజు హైకోర్టులో బెయిల్ వస్తే కనుక పట్టాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన కోర్టులో హాజరుపడిన దాంట్లో కూడా బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం తిరిగి మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాత్రం తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.